మన గ్రూపుల్లో పెన్షనర్స్ ఇంకా ఇతర గ్రూపుల్లో కూడా నేను ఉన్నాను. వాటిలో ఎక్కువగా ఒక మెసేజ్ వస్తుంది. ఒక మెసేజ్ ఒకటి వస్తుంది, చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కువగా వచ్చేస్తున్న గురించి మనం కూడా ఎక్కువ పట్టించుకొని ఉండట్లేదు. ఇదేంటంటే స్టేట్ బ్యాంకులో అకౌంట్ ఉండి 70 సంవత్సరాల వరకు కూడా 70 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే వరకు ఈ పథకం మనకి వర్తిస్తుంది. చాలా ఉపయోగకరమైనటువంటి పథకం. కాంప్రహెన్సివ్ పెన్షన్ ప్యాకేజ్ అంటే మనం వస్తుంది పక్కనెట్టేస్తున్నాం. అయితే దీన్ని కొంచెం మనం డీటెయిల్డ్గా చూసినట్లయితే దీనివలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. మొదట ఏంటంటే ముందు దీంట్లో మనం కవర్ అయ్యామా లేదనేది బ్యాంక్ మేనేజర్ వెళ్ళి అడగాలి. మనం అక్కడ క్లర్క్ని కానీ వాళ్ళు చూసి చెప్తారు. కవరేజ్ ఏంటంటే మనకు గొడవ లేదు. ఒకవేళ అందరూ కవర్ అవ్వట్లేదు, కవర్ అవ్వకపోతే ఏం చేయాలంటే మన పీపీ వాటర్ జిరాక్స్, పాన్ ఒకటి, ఆధార్ ఒకటి, అప్లికేషన్ అక్కడ ఏదో ఉంటుంది. లేకపోతే అప్లికేషన్ ఇచ్చినట్టుగానే భావించి అక్కడ మిగతా ప్రాసెస్ చేస్తారు. అంచేత మొట్టమొదటి 70 ఏళ్ళు నిండినోడికి ఇది సంబంధం లేదు. వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, ఎందుకంటే హేతం లేదు కదా, బ్యాంక్ వెళ్ళక్కర్లేదు. 70 ఏళ్ళు లోపు ఉన్నవాడు మాత్రం బ్యాంక్ వెళ్ళి అడగండి, ఈ కాంప్రహెన్సివ్ పెన్షన్ ప్యాకేజీలో నేను కవర్ అయి ఉన్నానా లేదా అని అడగండి. మీరు కవర్ అయి ఉన్నారు వేస్తారంటే మీకు గొడవ లేదు. ఇప్పుడు నేను చెప్పి ప్రయోజనాలన్నీ మీకు వస్తాయి. అలా కాకుండా మీరు కవర్ అవ్వలేదన్నాడు అనుకోండి, అప్పుడప్పుడు చెప్తాడు ఏమేమి తెమ్మంటాడంటే పీపీఓ ఆర్డరు, మామూలుగా ఆధారు, పాను 3 మళ్ళీ ఇంటికి వచ్చి పరిగెట్టి కన్నా మీరు కూడా తీసుకెళ్ళిపోండి. తీసుకెళ్ళిపోతే మీరు కవర్ అయ్యారంటే మీ కాగితాలు మీరు తెచ్చేసుకోండి. మీరు కవర్ అవ్వలేదంటే 3 బ్యాంక్ మేనేజర్కి ఇవ్వండి. ఇస్తే ఈ ప్రయోజనాలన్నీ కూడా మీకు ఉంటాయి. ఇది స్టేట్ బ్యాంకుకి మాత్రమే, మిగతా బ్యాంకుల సంబంధం లేదు. 70 సంవత్సరాలు పూర్తయితే కూడా సంబంధం లేదు. ఓన్లీ స్టేట్ బ్యాంక్, మిగతా బ్యాంక్ వాడికి వెళ్తే సంబంధం లేదు. ఇందులో ఏంటంటే లాభాలు ఏంటంటే కనీస నిల్వ ఉండక్కర్లేదు. 500, 1000 లేకపోతే కట్ చేస్తూ ఉంటారు డబ్బులు బ్యాంకుల్లో. దీనికి ఈ స్కీమ్లో ఉంటే జీరో అకౌంట్ ఉన్నా సరే మనకి ఇబ్బంది ఏమి లేదు. తర్వాత ఎస్ఎంఎస్ ఛార్జీలు ఉంటాయి జనరల్గా సంవత్సరానికి, అవి దీంట్లో వసూలు చేయరు. మనం ఈ పథకంలో ఉంటే ఈ వసూలు చేయరు. అలాగే ఉచిత రూపే, ప్లాటినం, గోల్డ్ ఏటీఎం ఇలా కార్డులు ఇస్తూ ఉంటారు. ఏటీఎం కార్డును అవన్నీ ఛార్జ్ చేసుకుంటారు జనరల్గా. మనం స్కీమ్లో ఉంటే అవేమీ ఉండవు, కార్డులకి ఛార్జీలు ఉండవు. తర్వాత ఈ మెసేజ్లు వస్తూ ఉంటే డబ్బులు వేసినప్పుడు తీసినప్పుడు దానికి కూడా ఛార్జెస్ ఉండవు. వ్యక్తిగత ప్రమాద బీమా అంటే జరిగినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు అది మనకి 30 లక్షల వరకు మనకి బెనిఫిట్ ఉంటుంది. దిగుమతి మందుల రవాణా ఖర్చులు అంటే కొన్ని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఉంటాయి, అవి ఇక్కడ దొరకవు, ఇతర దేశాల నుంచి తెప్పించుకోవాలా. దానికి ఒక 5 లక్షల వరకు కూడా సహాయం ఉంటుంది. పిల్లల ఉన్నత విద్యకు ఇది ఎక్కువగా పూర్కి ప్రిఫరెన్స్ ఇస్తారండి. అంటే కేవలం పెన్షన్ మీద ఆధారపడి ఎవడైనా ఉండాడు పిల్లలు ఉంటే వాళ్ళకి దగ్గర మగపిల్లలకి 8 లక్షలు, ఆడపిల్లలకి 10 లక్షలు. కోమా సంబంధిత ప్రమాద మరణ బెనిఫిట్ 5 లక్షలు. కుటుంబ ప్రయాణ సహాయం అంటే ఎవరో ఒక వ్యక్తి దూర ప్రాంతాల్లో చనిపోతాడు, ఏ కాశ్మీర్లోనో ఢిల్లీలోనో వెళ్ళాలి అంటే ఇక్కడ ఈ దీంట్లో మనం కవర్ అయి ఉంటే ఒక 50,000 వరకు దాని తాలూకు ఇస్తారు ఛార్జీలు. అంబులెన్స్ ఛార్జీలు 50,000 వరకు, అంటే డెడ్ బాడీ కోసం ఎక్కడికైనా వెళ్ళి తీసుకురావాల్సి వచ్చినప్పుడు ఆ సంబంధిత వ్యక్తుల కోసం ఆ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 50,000 వరకు కూడా ఇస్తారు. అలాగే స్కీమ్లో ఉంటే బ్యాంక్ ద్వారా ఎస్ఎంఎస్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా పెన్షన్ స్లిప్లు పొందొచ్చటండి. అర్హులైన పెన్షనర్లకు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యం అంటే ఒక 70 ఏళ్ళు బాగా వయసు దాటిపోయిన వాళ్ళు ఉంటారు, 75, 80, వాడు ఇల్లు కదలలేరు. నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి అని మేనేజర్ ఫోన్ చేస్తాం. ఫోన్ చేస్తే వాడు వచ్చి 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి మనం డిపాజిట్ చేయమంటే డిపాజిట్, ఏది చేయమంటే చేసి మళ్ళీ మనకు అన్నీ అప్పచెప్తారు. లేకపోతే 1,00,000 రూపాయలు మనకు కావాలి, మనం ఇల్లు బ్యాంక్ నుంచి వెళ్ళలేకపోతున్నాం అంటే ఓన్లీ 70, 80 దాటినోడికే. తర్వాత ఈ స్కీమ్లో కవర్ అయ్యి ఉండాలా. 80 దాటే అని చెప్పే స్కీమ్లో కవర్ అవ్వకపోతే చెత్త చేస్తారు, దయాదాక్షిణ్యం. స్కీమ్లో ఉంటే చేసే అవకాశం ఉంది. అంచేది 70 దాటినప్పుడు అది.
అది ఎలాగ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యం అన్నాడు. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఇక్కడ మనవాళ్ళు చేస్తున్నారు, ట్రెజరీలో చేస్తున్నారు. అంటే ఈ స్కీమ్లో ఉంటే బ్యాంకులో కూడా మనం చేయించుకోవచ్చు. పెన్షనర్ వారి భార్య భర్తతో జాయింట్ పెన్షనర్ సౌకర్యం. అంటే జనరల్గా భర్త చనిపోయిన తర్వాత కొన్నిసార్లు భార్య దాంట్లోకి ఈ అమౌంట్ లేదా వెయ్యాలంటే ఈవిడ కాదు ఎన్ని ఇప్పుడు తతంగా ఉంటుంది. ముందే మనం గనక దీంట్లో యాడ్ చేసేసినట్లయితే, అంటే వేరే బ్యాంక్ అకౌంట్ ఉంటే వేరే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తారు, లేదా జాయింట్ అకౌంట్ ఇస్తారు. ఆ రకంగా మనం జాగ్రత్త పడినట్లయితే భర్త చనిపోయిన వెంటనే భార్య అకౌంట్కి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోదు. లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తండి, అల్లెత్తండి, ఇత్తండి అని చెప్పేసి ఎప్పుడుకో అవుతుంది ఆ కార్యక్రమం. ఈలోగా పుణ్యకాలం ఈ అవసరాలకి అప్పులు సప్పులు చేయవలసి వస్తుంది. అంచేత ఈ అకౌంట్కి భార్య తాలూకు జాయింట్ అకౌంట్ చేయడం కూడా చాలా మంచిది. వేరే అకౌంట్ ఉంటే వేరే అకౌంట్తో చేస్తారు జాయింట్ అకౌంట్. అప్పుడు వేరే పాస్బుక్ ఉందనుకోండి, ఆ పాస్బుక్తో జాయింట్ అకౌంట్ చేస్తారు. పాస్బుక్ లేదనుకోండి, దీంట్లోనే ఇంకో ఫోటో అంటించేసి ఒక అప్లికేషన్ ఇచ్చేసి జాయింట్ అకౌంట్కి చేసినట్లయితే ఏదైనా భర్తకి ఏదైనా జరిగినప్పుడు ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా ఎవరి రికమెండేషన్లు, ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్లు ఏం అక్కర్లేదు. ఇంకా వెంటనే ఆవిడ దాంట్లోకి వెళ్ళిపోతాయి, ఏమి ఇది లేకుండా. అంచేత మనం మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మన పాస్బుక్ పట్టుకొని వెళ్ళి చేసినట్లయితే కవర్ అయి ఉంటుందని అంటే వెంటనే వచ్చేయచ్చు. కవర్ అవ్వలేదంటే 3 ఇస్తాం అతనికి. తర్వాత ఏంటంటే మనకుండే పాత బుక్ మార్చేస్తారండి. మార్చేసి ఏం చేస్తారంటే మనది ఎస్బీ అకౌంట్ కదా, తర్వాత ఏమిస్తాడంటే పెన్షనర్స్ ప్రీమియం అకౌంట్ అని ఇస్తాడనమాట. ఇక్కడ పెన్షనర్స్ ప్రీమియం అకౌంట్ అని ఉంటుంది, ఒకసారి చూడండి.